4 కోట్ల ప్రజల వేదనలే నా గొడవంటూ నినదించి నిప్పు కనిక ఆయన. నిజాం నిరంకుశత్వ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నా కారాధ్యుడు అంటూ సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన యోధుడు ఆయన. ఆయనే ప్రజాకవి కాళోజీ. ఆయన 109వ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ అని ఎంపీడీఓ జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీలతో పాటు పలువురు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసిన ఘనత కాళోజీదన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ 1992 భారతదేశ అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందారని తెలిపారు. కొందరు మరణించిన ప్రజల మనసులో కలకాలం జీవించి ఉంటారని, అందులో కాళోజీ ఒకరని స్పష్టం చేశారు. గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది వారితో జయంతి నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ కాళోజీ గారు 1914 సెప్టెంబర్ 9న బీజాపూర్ కర్ణాటక రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ అన్ని భాషల్లో తన యొక్క కవిత్వాన్ని అదేవిధంగా సాహిత్యాన్ని ప్రచురించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంతో పాటు 1930లో ఏర్పడినటువంటి ఆంధ్ర సారస్వతి పరిషత్ ప్రారంభోత్సవంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా బుర్గుల రామకృష్ణ వారి సారథ్యంలో కూడా ఆంధ్ర సారస్వతి పరిషత్ ఏర్పాటులో, అదేవిధంగా 2వ మహాసభలు వరంగల్లో నిర్వహించడంలో పాటు అదేవిధంగా వరంగల్ కోట మీద జాతీయ పతాకాన్ని ఎగిరేసినందుకు నిజాం ప్రభుత్వంలో నగర బహిష్కరణకి కూడా గురవడం జరిగింది. మన ప్రజాకవి తాను ఎన్నో రచనలు, నా భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఈ తుది విజయం మనది విజయం, అదేవిధంగా ఇంకా చాలా రచనలు చేసినటువంటి ప్రముఖ కవి గారు. అదేవిధంగా 1992లో మన భారత ప్రభుత్వం 2వ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని పద్మ విభూషణ్ని సాధించడంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కూడా డాక్టరేట్ పొందడం జరిగింది.